బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలో బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగామ సురేష్, వేమూరు వైసీపీ అభ్యర్థి వరికోటి అశోక్ బాబులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలో ఉన్న ఉభయ లింగేశ్వర క్షేత్రం నుండి ప్రారంభించారు. గడప గడపకు తిరుగుతూ ప్రతిస్పందించగా ప్రభుత్వం చేస్తున్న నవరత్నాల గురించి వివరించారు. రాబోయే రోజులలో ప్రజలు మరిన్ని పథకాలు పొందాలంటే జగనన్న ప్రభుత్వం రావాలని వారు ఆక్షేపించారు. మనందరం సైనికుల వలె పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మంచివాడు అనే పదం ఏదైనా ఉంటే మాత్రం ఆయనకు సొంతం అది. ఎందుకంటే ఆయన ఇంటి పేరు కూడా అదే అనుకుంటా ఉంటాను. ఎందుకంటే సౌమ్యుడు, మనం ఏం చెప్పినా, చిన్నపిల్లాడు చెప్పినా వినే మనస్తత్వం. అంటే అలాంటి నాయకుడిని పంపించిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ఎల్లవేళ రుణపడి ఉంటాం. నేను రెండోసారిగా పోటీ చేస్తా ఉన్నా. రెండోసారిగా ఇక్కడ ఈ వేమూరు కానీ బాపట్ల పార్లమెంట్ ప్రజలందరూ కూడా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే పెద్ద ఎత్తున డెవలప్ చేశాడు అనేది మేము చెప్పలేం. కానీ సార్ అనునిచ్చి ఎప్పుడు ఫోన్ చేసిన ఎత్తాడు. అర్ధరాత్రి అపరాత్రి హాస్పిటల్ అంటే పట్టించుకుంటారు. ఇంటికి వెళ్తే మంచి చెడు చూస్తాడు. తనకు చేతనైన పని చేస్తాడు. ఏదైనా పెళ్లి పేరంటం అని చెప్పినా కానీ ఖచ్చితంగా వచ్చి కనబడతాడు. కాబట్టి మాకు మళ్ళీ అతనే కావాలని అడగటం వల్లే వాళ్ళు రెండోసారి అవకాశం కల్పించిన బాపట్ల ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మా ఇద్దరిని గెలిపించండి, ఖచ్చితంగా మీ అందరితో కలిసి పనిచేస్తాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు జాడల్లో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న గ్రామం, మారుమూల గ్రామం వచ్చినప్పుడు కూడా ఇన్ని వేల మంది మేమున్నామని చెప్పి సపోర్ట్ చేస్తూ అశోక్ అన్న గారికి, మాకు ఇంత ప్రేమ చూపించిన వేమూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, కార్యకర్తలందరికీ, మండల స్థాయి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో సంక్షేమ పాలన నాయకుడు అందిస్తామని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎప్పటికీ మర్చిపోలేని పాలన. నాయకుడు అంటే ఇట్లా ఉండాలి, నాయకుడు అంటే ఇస్తే మాట తప్పకూడదు, ఖచ్చితంగా మాట నెరవేర్చుకోవాలని చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పాలన అందిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు పాపం ఒక్కడిని ఎదుర్కోలేక, ఆయన ఎదుర్కొనే దమ్ము చాలక నువ్వా 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 అని చెప్పి అదే అన్ని రకరకాలుగా పది అంటించుకొని చంద్ర అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకు ఎలా చేశారో అంతకన్నా 100 రెట్లు మిన్నగా వారి కుమారుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పాలిటి పక్షపాతి. మరి ఇక్కడ జరుగుతుండే యుద్ధం మరి పేదలకి ఉన్న వాళ్ళకి జరుగుతుంది. మీరు గనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గనక మనం గనక చేజార్చుకుంటే ఎందుకు పనికి రాకుండా రాష్ట్రం పేదలందరూ ఇదైపోతారు. వారికి పేదల ఇంటికే డబ్బులు పంపించే మహానుభావుడు ఉన్నా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వరికోటి అశోక్ గారు మనకి ఎంపీ గారి గురించి తెలుసు, రెండోసారి పోటీ చేస్తున్నారు. ఆయన మరి ఏ ఆస్తులు ఎన్ని లేకపోయినా కూడా
నిబద్ధతతో పార్టీకి పనిచేశారు కాబట్టి ఆయనకి అవకాశం కలిగించడం మళ్ళా జరిగింది ప్రజలతో మమేకమై ఉండటం వల్ల. అలాగే అశోక్ బాబు గారు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా 10 సంవత్సరాలు ఇదే పార్టీకి కష్టపడి పనిచేసి నాయకుడు ఏది చెప్తే అది తల వంచుకుని వెళ్ళిపోయేటటువంటి మంచి మనిషి. ఇందాక ఆయన చెప్పారు, ఇక్కడే ఉంటాను, ఇక్కడే చేస్తాను, వదిలిపెట్టాలని. అది మీరు ఎప్పుడూ నిరూపించుకున్నారు. ఆ నియోజకవర్గంలో ఉన్నప్పుడు మరి 10 సంవత్సరాలు కష్టపడి పనిచేసి ప్రజలకు అండగా ఉండి మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని పరిష్కరించినటువంటి మహా మనిషి కాబట్టి ఈ రోజున వేమూరు నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించారు. వారికి మనం అందరం కూడా ఉభయులకి, మన ఇద్దరం కూడా ఎంపీ గారికి, ఎమ్మెల్యేగా పోటీ అశోక్ బాబు గారికి అండదండలతో ఉండి పార్టీ తరఫున కష్టపడి ఈ 4 రోజులు పనిచేస్తే మరి 5 సంవత్సరాలు కూడా ప్రజలకు సేవ చేయడానికి నాయకులందరికీ కూడా అవకాశం కలుగుదని చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వీళ్ళు ఎంత అండగా ఉంటారో, ఎలాంటి నమ్మకస్తులో ఏమి ఆస్తులు లేకపోయినా ఎంత నమ్మకస్తులు నిలబెట్టినారో అది ప్రజలకి మీరు చెప్పి వారి సహాయ సహకారాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి వీరికి కూడా అందించాలని కోరుకుంటూ ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి మహిళా తల్లులందరికీ కూడా నమస్కారం తెలుస్తూ సెలవు తీసుకుంటాం. జగనన్న సైనికులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, అన్న నందిగామ సురేష్ అన్న ఎంపీగా పోటీ చేయుచున్న నందిగామ సురేష్ అన్న గారికి, దేవినేని మల్లికార్జున గారికి, మా అన్నయ్య డాక్టర్ అమృతపాణి గారికి, అంబేద్కర్ గారికి, మా అక్క విజయలక్ష్మికి, ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అన్న సురేష్ అన్న, నేను సురేష్ అన్న ఎంపీగాను, నేను ఎమ్మెల్యేగా మా ఇద్దరిని కూడా ఫ్యాను గుర్తు మీద పోటీ చేయమని మే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థుల్ని మమ్మల్ని పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మా అందరి వేమూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ప్రచారం ప్రారంభిస్తూ ఉన్నాం. వేమూరు నియోజకవర్గం చిరుమూరు గ్రామం నుంచి ప్రచారం ప్రారంభిస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజానీకానికి అందరికీ, జగనన్న సైనికులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ నియోజకవర్గానికి, వేమూరు నియోజకవర్గాలకి కావలసింది రాజకీయ నాయకుడు అందుబాటులో ఉండడం. ప్రజలకి సమస్యలు అనేవి చెప్పుకోవడానికి కూడా అందుబాటులో లేనటువంటి గతంలో ఉన్నటువంటి నక్కా ఆనందబాబు గారు, ఇప్పుడు పోటీ చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నక్కా ఆనందబాబు గారు ఈ నియోజకవర్గానికి 3 సార్లు పోటీ చేసి 4వసారి ఓటు అడగడానికి వచ్చిన నక్కా ఆనందబాబు గారికి ఓటు అడిగే హక్కే లేదు. ఎందుకంటే ఆయన అందుబాటులో ఉండడు. ఈ నియోజకవర్గంలో ఓటు వేయించుకుంటాడు, పోయి గుంటూరులో ఆయన ఉంటారు. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలకి, పేద ప్రజలకి ఏది కావాలో దాన్ని మేము అందిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, నేను కూచిపూడి గ్రామం వేమూరు నియోజకవర్గంలోనే ఉంటున్నాను. నేను త్రాగే నీరు వేమూరు నియోజకవర్గ నీరు, నేను పీల్చే గాలి వేమూరు నియోజకవర్గ గాలిని పీలుస్తున్నాను. ఓటు అడిగే హక్కు ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళకే ఈ నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు ఉంది. ఎందుకంటే గెలిచేసి ఎక్కడికో వెళ్ళిపోవడమో, లేకపోతే ఓడిపోతే అసలు కనపడకుండా ఉండేటువంటి పరిస్థితి కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి రాజకీయ నాయకుల్ని మీరందరూ కూడా గెలిపించుకుంటారని చెప్పేసి కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజున ఒక చిన్న మేము ప్రచారం ప్రారంభిద్దామని అనుకుంటే ఎంతమంది వాళ్ళంతట వాళ్ళు బైకులు వేసుకొని ఒక ర్యాలీగా, ఉత్సవంగా ఈ రోజున ఇక్కడి దాకా వస్తున్నారంటే ఇక ముందు రోజుల్లో ప్రచారం ఎట్లా ఉంటుందో మీకే అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పుకొని ఈ నియోజకవర్గంలో ఆ ఫ్యాను గుర్తు మీదకి ఓటు అడగడానికి ప్రతి ఇంటికి అడిగేటువంటి దమ్ము, ధైర్యం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉందని చెప్పేసి చెప్తున్నా. గ్రామాన కూడా మనమందరం కూడా ప్రచారం చేసేటువంటి ధైర్యాన్ని మనకిచ్చారు. ఎందుకంటే ప్రతి ఇంటికి మేలు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడుగుతూ ఉన్నారు, మీ ఇంటికి ఏదైనా మేలైతేనే నాకు ఓటేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరినీ, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఏ గ్రామానికి ఆ గ్రామం, మనం గ్రామాన
ఫ్యాను గుర్తుని ప్రతి ఒక్కరికి ఫ్యాను గుర్తు వాళ్ళకు గుర్తుండేటట్టుగా చేయాలని చెప్పేసి చెప్తున్నా. ఎందుకంటే ఎన్నికలు మనం చేస్తుంది దుష్ట చతుష్టయంతో మనం పోటీ పడుతున్నాం, కత్తందారీ వ్యవస్థతో పోటీ పడుతూ ఉన్నాం, డబ్బున్న వాళ్ళతో రేపు ఎన్నికల్లో పోటీ పడుతున్నాం. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఐటీ విభాగాల్లో డబ్బులు సంపాదించినటువంటి పెత్తందారులంతా తెలుగుదేశానికి అండగా ఉన్నారు. పేద వర్గాలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. దయచేసి మీరందరూ రేపు జరగబోయే ఎన్నికల్లో మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం వచ్చేలాగా చేయాలని చెప్పేసి మన సైనికులందరినీ కోరుతా ఉన్నాను. అలానే టీడీపీ వాళ్ళని, టీడీపీకి గ్రామాలలో ఉండరు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, దేశ విదేశాల్లో ఉంటారు, ఎక్కడో హైదరాబాదులోనో బెంగళూరులోనో ఎక్కడో ఉంటారు, ముంబైలోనో ఉంటారు. కానీ ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆ గ్రామాలలో ఉండేటువంటి పేద ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి బెదిరిస్తూ 2 నెలల్లో మేము వస్తున్నా, మేము వచ్చినాక మీ ఎంతు తేలుస్తామని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికల సమయం ఎటువంటి బెదిరింపులకి పాల్గొనొద్దని చెప్పేసి తెలుగుదేశం వారికి చెప్తా ఉన్నాం. అలానే మన నాయకులకందరికీ కూడా సమన్వయం పాటించండి, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేటట్టుగా చూడండి, ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన మీద ఎటువంటి దాడులు చేసినా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. వాళ్ళని ఒకవేళ వేరే దేశాల నుండి వచ్చి ఇక్కడ గొడవలు చేసి మళ్ళీ వాళ్ళు పోయి ఆ దేశాల్లో దాక్కుందామని అనుకుంటున్నారేమో. ఇక్కడ అటువంటి చర్యలు ఇక్కడ కానీ చేసే పని అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే మళ్ళీ తిరిగి ఆ దేశాలకు పోరానని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తూ ఈ రోజు నుండి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రచారం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఫ్యాను గుర్తుకే మన ఓటు, ఫ్యాను గుర్తుకే మన ఓటు, ఫ్యాను గుర్తుకే మన ఓటు.